కొత్త సచివాలయం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. కృష్ణా జిల్లా వెలగపూడిలో తాత్కాలిక సచివాలయ భవనాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. భవనంలో ఈ కార్యక్రమం కోసం యుద్ధ ప్రాతిపదికన ఓ గది నిర్మించారు. ఇవాళ తెల్లవారుజామున 4:01 పండితుల మంత్రోచ్చారణలు, మేళ తాళాల నడుమ కార్యాలయ ప్రవేశం చేశారు ముఖ్యమంత్రి. అనంతరం 4వ బ్లాక్లోని 2 గదుల్లో ఆయన చేతుల మీదుగా పూజా కార్యక్రమాలు జరిగాయి. తన కార్యాలయంలో ఉత్తరాభిముఖంగా ఆసీనులయ్యారు బాబు. తొలి సంతకం రైతు రుణమాఫీ ఫైలుపై చేశారు చంద్రబాబు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తెల్లవారుజామున 4 గంటల నుంచి 6 గంటల వరకు ప్రత్యేక పూజలు, హోమాలు జరిగాయి. కొత్త సచివాలయ ప్రారంభోత్సవం సందడిగా సాగింది. ఈ కార్యక్రమానికి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు బాబుకు పుష్పగుచ్చాలు అందజేశారు, అభినందనలు తెలియజేశారు. ఇదే స్ఫూర్తి, వేగంతో కొత్త రాజధాని పూర్తి కావాలని ఆకాంక్షించారు. కొంతమంది ఫ్యామిలీస్ని తీసుకురాలేకపోవచ్చు, ఇబ్బందులు నేను అర్థం చేసుకుంటాను. నేను కూడా అందులో బాధితుడిని. ఎందుకంటే ఒకసారి అక్కడ ఉంటారు, ఆడ వ్యాపారాలు ఉంటాయి, లేకుంటే ఇంకొకటి ఉంటుంది, టకామంటమంట రాలేకపోవచ్చు, ఇలాంటి సమస్యలన్నీ ఉంటాయి. అందుకే ఈరోజు నేను ఆలోచించింది, వారానికి 5 రోజులు సెక్రటరియట్, డైరెక్టరేట్ ఇక్కడ ఉండే ఎంప్లాయీస్కి మాత్రం పని దినాలు వారానికి 5 రోజులే చేస్తాం. మండే నుంచి ఫ్రైడే వరకు వర్కింగ్ డేస్ ఉంటాయి, 5 రోజులు పనిచేస్తాం. రెండోది, మీ ఇండ్లకు ఏవైతే మీరు ఇక్కడ రెంట్కి తీసుకుంటారో అవన్నిటికీ 30% అదనంగా హెచ్ఆర్ఏ ఇస్తాం. అది కూడా అనౌన్స్ చేస్తున్నారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరిగా భవిష్యత్తులో మీకు ఇండ్లు కూడా కట్టేయాల్సిన అవసరం, ఇండ్లు కూడా రావాలి. అది మీకు కానీ గవర్నమెంట్కి కానీ 2 అవసరం. మీతో అందరితో నేను మాట్లాడతాను. మొదటి విడతలో గవర్నమెంట్కి ఒక 5,000 ఇండ్లు కట్టడం కోసం, అది కూడా 1 yearలో పూర్తి చేయడం కోసం ఒక కార్యక్రమం తయారు చేస్తాం. సో దట్ ఒక 5,000 ఇండ్లు వస్తాయి. ఆ తర్వాత మిగిలిన వాళ్ళకి ఇండ్లు ఏ విధంగా ఏర్పాటు చేయాలి అవి కూడా వాళ్ళతో డిస్కస్ చేసి మొడాలిటీస్ అన్ని